హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ మటర్స్ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేద్దామండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గ్రేవీ కోసం ముందుగా మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లి రెవ్వలు, అలాగే కొద్దిగా అల్లం వేయాలి. అలాగే చిన్న ముక్క మామిడి అల్లం వేయాలి. తరువాత దీనిలో 2 మీడియం సైజు ఉల్లిపాయలను కట్ చేసి వేయాలండి. తరువాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టాలి. కర్రీ కోసం అయితే అరకిలో వరకు చికెన్ని తీసుకున్నానండి. ఈ చికెన్ను శుభ్రంగా 2-3 సార్లు కడిగి తరువాత దీనిలో 1 స్పూన్ వరకు పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, టేస్ట్కి సరిపడా కారం వేయాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టిన వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. తరువాత వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత ఈ కలుపుకున్న చికెన్ను అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తరువాత ఈ కర్రీ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలను, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత దీనిలో 1 కప్పు వరకు గ్రీన్ మటర్స్ను వేసి వీటిని ఒకసారి కలిపి దీనిలో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ను వేయాలి. తరువాత మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ను బాగా వేయించాలి. ఈ చికెన్ గ్రీన్ మటర్స్ వేగేలోన దీనిలో వేయటానికి పొడినైతే రెడీ చేసుకుందామండి. దీనికోసమైతే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ధనియాలు, 2 స్పూన్ల వరకు జీలకర్ర వేసి లో ఫ్లేమ్లో వేయించాలి. తరువాత దీనిలో ఒక 10 వరకు బాదంను వేయాలి. తరువాత దీనిలో కొద్దిగా జీడిపప్పును, 2-3 ఎండుమిర్చిని, అలాగే చిన్న ఎండు కొబ్బరిని వేయాలండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి వేయటం వలన చికెన్కు మంచి ఫ్లేవర్ వస్తుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ పొడి వేసి ఒకసారి చికెన్ కర్రీని అయితే ట్రై చేయండి. ఈ చికెన్ గ్రేవీ కర్రీలో ఈ పొడి తప్ప ఇంకా వేరే మసాలా పొడి కానీ ఏమీ వేయలేదండి. ఈ పొడితోనే చాలా టేస్టీగా కర్రీ అయితే వస్తుంది. ఒకసారి మీరు కూడా ఈ పొడితో ట్రై చేయండి. ఇవి వేగిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకోవాలి. ఇవి పొడి చేసేలోన చికెన్ అయితే బాగా వేగిందండి. దీనిలో కొద్దిగా వాటర్ను వేయాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు నీరు వేసానండి. ఇక్కడ మనమైతే గ్రేవీ కర్రీ చేస్తున్నాం కదండి. గ్రేవీ కోసం అయితే వాటర్ను వేయాలి. నీరు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో చికెన్ కర్రీని ఉడికించుకోవాలి. ఈ చికెన్ కర్రీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ పొడిని 2 స్పూన్ల వరకు వేయాలి. ఈ పొడి వేయటం వల్ల మంచి ఫ్లేవర్తో కర్రీ బాగా వస్తుందండి. తరువాత వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకోవాలి. చివరగా దీనిలో కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రీన్ మటర్స్ కర్రీ అయితే రెడీ అయ్యిందండి. కర్రీ రోటీతో కానీ రైస్తో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. నేనైతే వెజ్ పులావ్తో ఈ కర్రీ సర్వ్ చేశాను. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఈ మటర్స్ చికెన్ కాంబినేషన్ కర్రీ అయితే మీరు కూడా ఈ పొడి వేసి ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.